కేసీఆర్ గారు మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు, మీరు మా సిడిఆర్స్ అనలైజ్ చేస్తున్నారు. అందరు ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, మీ దగ్గర పనిచేసే అధికారులు, ఎవరు మీకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి, ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి, పెగాసస్ తీసుకొచ్చి, ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. మరి ఈ ముచ్చట మీకు ఎందుకు తెలియలేదు? ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఎప్పుడన్నా మీకు చూసిండ్రా ఇది ఎందుకైందో? సో అందుకొరకే దీన్ని చాలా సీరియస్గా కేటీఆర్ గారు చెప్పినంత ట్రివియల్ మ్యాటర్ కాదు, చిన్న విషయం కాదు ఇది. తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇకపోతే మరి ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం, శంకర్ లక్ష్మి గారు ఇక్కడ సెక్షన్ ఆఫీసర్. నాకు వాళ్ళ ఎవ్వరి మీద కోపం లేదు, కానీ నేను ఫ్యాక్స్ మీదనే మాట్లాడతా. ఆమె ఎవరు కూడా నాకు తెలియదు, ఫ్యాక్స్ మీద మాట్లాడతా. ఆమె సెక్షన్ ఆఫీసర్. భారత రాష్ట్ర సమితికి ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తోని సంబంధం లేదు. కేసీఆర్ గారు ప్రజలను నమ్ముకొనే మరి ప్రజల గొంతుకై తెలంగాణ తీసుకొచ్చిండ్రు. ఆ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పరిపాలన చేసినట్టు తప్ప పోలీసుల మీద ఆధారపడి ఎక్కడ కూడా మరి పరిపాలన చేయలేదన్న విషయం స్పష్టంగా నేను శిక్షాధికారులకు చెప్పిన. ఒకవేళ ఎవరైనా అధికారులు తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని నేను కూడా కోరిన. కానీ దీన్ని రాజకీయాలకు ముడిపెట్టకండి. రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ చదరంగంలో సిట్ అనేది ఒక పావుగా మారకూడదని చెప్పేసి కూడా నేను క్లియర్గా రిక్వెస్ట్ చేసిన. అదేవిధంగా మళ్ళొకసారి చెప్తున్నా, రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా డార్క్ వెబ్లో అత్యంత అధునాతనమైన టూల్స్ కొన్ని తీసుకొని వాటిని వాడి తన ఓన్ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలని కూడా ఈరోజు నేను సిట్ అధికారులను కోరడం జరిగింది. మరి వెంటనే ఈ కంప్లైంట్ ఒకటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా మేము తప్పకుండా ఇస్తాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగేదాకా కూడా మేము ప్రభుత్వం మీద పోరాడుతూనే ఉంటామని చెప్తూ మరొకసారి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. నేను ఆ రోజు నా ఫోను స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి నాకు యాపిల్ నుంచి మెసేజ్ వస్తే, ఆ యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్ ఆధారంగానే నేను నాటి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏమైందని చెప్పేసి నేను ఈరోజు సిట్ అధికారులు అడగడం జరిగింది. గతంలో టీఆర్ఎస్ పార్టీపై కూడా అనేక ఆరోపణలు కూడా నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేను యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్ను కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఇచ్చిన, అంతకుమించి నేను ఎక్కడ కూడా ఏమీ చేయలేదు.